ప్రీమియర్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అనేక ధార్మిక విషయాలను, సందేహాలకు పరిష్కార మార్గాలు తెలియచేయటమే కాకుండా మన సనాతన ధర్మ నియమాలు మరియు వీటి ఫలితాల గురించి తెలియజేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శిఖర బ్రహ్మశ్రీ చేపిఎం కిరణ్ శర్మ గురువు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మా. గురుగారు, ముందుగా గ్రహదోషాలంటే కూడా చాలా మందికి ఒకలాంటి భయం పుట్టుకొస్తుంది. అయితే దీనికోసం జపాలు, హోమాలు అంటూ చేస్తూ ఉంటారు. మరి నిజంగానే ఈ జపాలు, హోమాల వల్ల గ్రహదోషాలు నివారించబడతాయంటారా? మంచి ప్రశ్నే. అంటే ఒకటి, ఇక్కడ గ్రహదోషాలు అనేది అవి మనం ఇప్పుడు నేనున్నాను, ఒక జ్యోతిష్కుడు నేను సపోజ్ మీ జాతకంలో అష్టమ స్థానాధిపతి, సపోజ్ మీ మేషలగ్నం అనుకుంటే అష్టమ స్థానాధిపతి కుజుడు ఉంటాడు. కుజుడు యొక్క ప్రభావం మీ కుజాంతర్దశ జరుగుతున్నప్పుడు కుజుడు యొక్క ప్రభావం చేత మీకు ఏదన్నా ఆర్థిక నష్టాలు కానీ వాహన ప్రమాదం జరిగే అవకాశం చెప్పవచ్చు. లేదా ఆకస్మిక ధన నష్టం చెప్పు, అంటే వస్తువులు పోగొట్టుకోవడం, దొంగతనం జరగడం అలాంటివి జరిగిపోవచ్చు. ఇది చూస్తున్నప్పుడు ఇది పెద్ద ప్రమాదం ఏం కాదు. అదేంటండి గురుగారు, రేపు పెళ్ళి ఉన్నప్పుడు డబ్బులు ఉంటే దొంగిస్తే ఇబ్బంది కదా అంటే, డబ్బు సంపాదించుకోగలుగుతాం కానీ అనారోగ్య విషయం ఉంటుంది సరే, అది కొంతమంది నష్టాన్ని కలిగిస్తుంటుంది. ఆకస్మిక ప్రమాదాన్ని, అంటే వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంటుంది. దానికి సింపుల్ లాజిక్ నేనేం చెప్తానంటే, నీకు వాహన వేగంగా వెళ్ళాలనేటువంటి బుద్ధి ఏర్పడుతుంది. అంటే బండి 120, 180, 140 వెళ్ళిపోతుంది బండి. అంటే నీ బుద్ధి అలా వక్రీకరించబడుతుంది కాబట్టి ప్రమాదం. నేనేమంటాను, నువ్వు బండి నడపకు అంటాను. నేను టోటల్గా బండి నడపకు. రెండవది మద్యపానం. నువ్వు మంచివాడివే, చాలా మంచి శుద్ధ పూసవు, నువ్వు మంచివాడివే, నో ప్రాబ్లం. కానీ పక్కున్నవాడు వచ్చేసి 2 పెగ్గులు వేసుకున్నారా, జస్ట్ ఒక బీర్ తాగుతున్నారు, జస్ట్ ఒక పెగ్గు వేసుకున్నారు, విస్కీ బ్రాండ్ తాగుదాం, కళ్ళు తాగుదాం అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తుంటాడు. అంటే వాడి మాట వింటే నీకు మరణం ఖాయమంటా నేను. అదేంటి సార్ అలా మాట్లాడేశారు అంటే, నువ్వు చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలంటారు కదా. వాడేస్తాడు, వాడు కొద్ది తాగుదాం అని చెప్పేసి వాడు కనీసం నీకు 5-6 బాటిల్ తాపిచ్చేస్తాడు. వాడు ఆ తాగడం వల్ల వాడు ఆల్రెడీ నీకంటే ఎక్కువ తాగుంటాడు. వాడు నడిపేటువంటి బండి నువ్వు కూర్చుంటావు. బండి నడిపేవాడి కన్నా వెనక కూర్చున్న వాడికి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అది సైన్స్ చెప్తోంది. బండి నడిపేవాడు ఎంత స్పృహలేకపోయినా బండిని పక్క తిప్పడానికి వాడు బాడీని పక్క తీసుకెళ్తాడు కనీసం. కానీ వెనుకున్న వాడికి మతిస్థిమిత ఉండదు కదా, అంటే తాగినప్పుడు. కానీ వాడు నేరుగా వెళ్ళేది ఎక్కడంటే ఆ ముందర వచ్చేటువంటి వాహనపు చక్రాల కింద పడతాడు. ఇది గ్యారంటీ, ఇది సైన్స్ ప్రకారం ప్రూఫ్ అవుతుంది. అది కాబట్టి నేనేమంటానంటే బండి నడపొద్దు అంటాను. ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ కుజ యొక్క అష్టమ స్థాన స్థితి కలుగుతున్నప్పుడు ఇది మీరు నడపొద్దు అని చెప్తాను. ఇంకొద్దిగా ఎవరన్నా సరే పూజలు చేసుకుంటామండి అని అన్నప్పుడు, స్వామి మీరు కుజుని అష్టోత్తరం చదువుకోండి, లేదంటే మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. ఇది వాళ్ళకి అప్పచెప్పాలి. ఇక్కడ జ్యోతిష్కులు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా ప్రమాదకరంగా ఉన్నప్పుడు మనము హోమాలు జపాలు చేసే ప్రయత్నాన్ని చేయాలి. ఒక 50% ప్రమాదం ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళే ఆ ప్రమాదాన్ని దాటవేయగలిగేటువంటి అవకాశాన్ని కలిగించాలి. మీకు మీరు చేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. నేను చేయడం వల్ల థర్డ్ పార్టీ తర్వాత విషయం. ఇప్పుడు నామస్మరణ కుజాష్టోత్తరం, శని అష్టోత్తరం దొరకదా, అన్ని పుస్తకాల్లో ఉంది కదా. ఆ శని అష్టోత్తరం, కుజాష్టోత్తరం చదువుకోవడం వల్లను, హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ఏమవుతుంది అంటే, హనుమంతుడు వచ్చేసి నీ నోట్లోంచి పెగ్గు తీసేస్తాడా, లేదా నీ బాణాన్ని బండిని ఎక్సలేటర్ తీసి పడేస్తాడా? ఆయన ఏం చేయడు. హనుమాన్ చాలీసా పారాయణం, అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే, నీకు దుష్టుని వైపు వెళ్ళాలన్న మనసు చేయకుండా చేస్తాడు. అంటే దుష్టుని వైపు వెళ్ళవద్దు. వాడు పిలుస్తాడు, ఫోన్ చేస్తాడు, మామ వస్తున్నావు మామ సాయంత్రం పార్టీ అంటాడు. నువ్వు ఆ ఫోన్ 2 సార్లు వింటావు, 3వసారి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతావు, ఎందుకంటే అనవసరం ప్రమాదం ఎందుకని చెప్పేసి. అలా నీ స్విచ్ ఆఫ్ చేసి దుష్టులకు దూరంగా ఉండేట్టుగా బుద్ధిని ప్రేరేపిస్తాడు భగవంతుడు అటువంటి అష్టోత్తరం వల్ల. ఇక్కడ మీకు అర్థమైంది ఏమిటి, భగవంతుడు ప్రమేయం ఇక్కడ జరగదు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చున్నా అంటే, నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నేను సుఖంగా బయలుదేరాను, ప్రశాంతంగా వచ్చాను, ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ మంచిగా మాట్లాడుతున్నాం అంటే ఏ మధ్యలో ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు, పెట్రోల్ అయిపోవచ్చు, బండి పంక్చర్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఘర్షణ కావచ్చు. అంతా అవ్వకుండా ఉండడానికి ఏంటి, ప్రశాంత ఇక్కడ దాకా వచ్చామంటే నేను చేసుకున్న పుణ్యకర్మ, మా తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలితం చెప్తాను నేను. భగవంతుడి అనుగ్రహం. అది లేకపోతే మనం ఎక్కడికి మూవ్ అవ్వలేము, ఎక్కడ కూడా మూవ్ అవ్వలేము. అన్నీ బాగుంటే కరెంట్ ఉండకపోవచ్చు, కరెంట్ ఉన్న ఇన్వర్టర్ కూడా బాగుండకపోవచ్చు, కెమెరామెన్ ఆబ్సెంట్ అవ్వచ్చు, ఇలా మీకేం ఇబ్బంది వచ్చేసి మీకు జలుబు అయిందండి రానని చెప్పవచ్చు. అంటే ఇవన్నీ అనుసంధానించబడ్డ అర్థం ఏంటి, భగవంతుడు ఒక ప్లానింగ్ చేశాడు ఆయన. ఇది మనం అనుకుంటాం, మన ప్లానింగ్ అనుకుంటాం. మన ప్లానింగ్ అంతా మిథ్య, ఇది భగవంతుని ప్లానింగ్. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించాడు. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకి సమాధానం ఇదే. అంటే హోమాలు జపాలు చేస్తే ఫలితం వస్తుందా? ఈ జపాలు హోమాలు చేసే ఫలితం ఇలా ఉంటుంది.
అంటే భగవంతుడు పరోక్షంగా మనకి మీ చేతనో నా చేతనో ఇతరుల చేతనో ఒక మంచి పర్యవసానాన్ని కలిగించడానికి ఆయన ఆధారభూతులు అవుతాడు తప్ప ప్రత్యక్షం కనిపించడానికి ఏమైనా మునివా ఋషివా సర్వసంగ పరిత్యాగివా? సర్వసంగ పరిత్యాగి కనిపించట్లేడు. అలా కనిపించే వాటి ఆ ఘోరాలంతా కూడా ఇప్పుడు ఇంకా కాశీలో అక్కడ ఉండి కేవలం ఈ యాగాలప్పుడు అటువంటి వాటి వచ్చేసి వాళ్ళు మునకేసి స్నానం చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంకా తపస్సు చేస్తున్నారు. అన్ని వదిలిపెట్టి వస్త్రముతో సహా వదిలిపెట్టారు ఆ ఘోరాలు అన్ని వదిలిపెట్టి కామ క్రోధ మోహ మద మత్సరం వదిలిపెట్టి వాళ్ళు ఇంకా శివుని తపస్సు చేస్తుంటే ఇంకా శివే దక్షిణ కాలేదు. మనం నాకు మంచి పంచ కావాలి, నాకు మంచి వెహికల్ కావాలి, నా మంచి 2 ఫోన్లు కావాలి, 2-3 ఫోన్లు కావాలి, ఆవిడకి ఆభరణాలు కావాలి, వాళ్ళ పిల్లలకి చదువులు కావాలి, నా పిల్ల అమెరికా పోవాలి అంటే ఇన్ని రకాలైనటువంటి కామము క్రోధము మోహం ఉన్నటువంటి మనకి దేవుడు ఎందుకు కనబడతాడమ్మా? ఇప్పుడు సీఎం గారిని చూడమని చెప్పండి. ఏంటంటే రేవంత్ రెడ్డి గెలవడం చూస్తే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గెలవడం చూస్తాను ఇమీడియట్గా. ఇప్పుడు ఆయన గెలవడానికే నీకు సరిపోదు, నీకు సాధ్యం కాదు, దేవుడు గెలుస్తావా నువ్వు? హౌ కెన్ పాసిబుల్? అంతవరకు ఎందుకు? మన టీవీ ఛానల్ ఉన్నటువంటి చైర్మన్ గారు వెళ్ళండి, ఇమీడియట్గా వెళ్ళి కలుస్తావా? తప్పుగా అనుకోవట్లే, ఆయన పని వారికి. చైర్మన్ పని వాడిది, సీఎం పని వాడిది. మన కలవడానికి మనం ఎవరు? దేనికోసం వస్తున్నాడు? అడుగుతాడు ఆయన. దేనికోసం వస్తున్నాడు ఆయన? కిరణ్ శర్మ వస్తున్నాడు రేవంత్ రెడ్డి కలవడానికి. ఎందుకు వస్తున్నాడు? భగవంతుని తెలవడానికి ఎందుకు కారణాలు కావాలి? ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. అంటే మన మంత్రం వల్ల, హోమం వల్ల ఇతరుల నుంచి మనకి ఒక మంచి ప్రయోజనమైనటువంటి చైతన్య స్థితిని, మంచి వాక్ స్థితిని, బుద్ధిమాంద్యతని తొలగించి బుద్ధి చైతన్యాన్ని కలిగించేవాడు భగవంతుడు. ఆయన కనబడతాడు అనుకున్నాడు మీ మిథ్య. ఇది సూడో నాస్తిక వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇట్లాగే ఉంటాయి. ఆ సూడో నాస్తికులకి తెలియదు. ఇప్పుడు పుట్టంగానే నీ తల్లిని నువ్వు గుర్తుపెట్టావారా? ఎవడే అడుగుతా? సూడో అడుగుతాను. సూడో నాస్తికులు పుట్టంగానే గుర్తుపెట్టావా? ప్రాణం ఉంది, శ్వాస ఉంది, గాలి ఉంది అన్నాడు కదా. బుద్ధి చైతన్యం లేదు. ఎలా పెరుగుతుంది? నీ తల్లిదండ్రులు నిన్ను పరిణాత్మకమైనటువంటి ఒక మంచి క్రియాశక్తి పెంచుతున్నప్పుడే నీకు బుద్ధి పెరుగుతుంది. ఆ బుద్ధిని ఎలా నీ తల్లిదండ్రులు పెంచారో మన చైతన్యాన్ని పెంచేవాడు భగవంతుడు. ఆయన్ని మనం ఆరాధన చేస్తే మన ప్రతి ఒక్క వేగము, మన ప్రతి ఒక్క పని అన్నీ కూడా మనకి అనుకూలమవుతాయి. దానికి ఉపయోగపడే సాధనాలు హోమము, జపము, తపస్సు, అష్టోత్తరాలు, నామాలు, దైవ దర్శనాలు, దైవ సంకల్పాలని తప్ప ఉన్నటువంటి ఆయన కొన్ని మతాలు మాడతారు. నేను నా ధర్మం గురించి మాట్లాడుతూ గొప్ప చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నా తల్లి గొప్పదని చెప్పుకోవడానికి నీ పర్మిషన్ ఎందుకు? నా సనాతన ధర్మం మాత్రమే గొప్పని చెప్పుకోవడానికి నేను గౌరవంగా ఉంటాను. అది నేను బలంగా పాటిస్తాను నేను. కాబట్టి నా దేశము, నా మతము నాకు గొప్పదే. దాన్ని గొప్పదని ఎలా గొప్పది కాదని ఎలా చెప్పుకుంటాను నేను? కాబట్టి నా మతాన్ని తక్కువ చేసే వాళ్ళని ఎవరైనా సరే నేను కూడా కింది స్థాయికి చూసేటువంటి ప్రయత్నం చేస్తాను. అది ఏ కులం వాడినైనా సరే, ఎవరినైనా సరే. కాబట్టి నా జపము, నా తపం అనేది తప్పకుండా ప్రయోజనం కలిగించేటువంటి అవకాశం ఉండే విషయమే చెప్పడానికి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను నేను. రైట్ గురుగారు, అదేవిధంగా మరి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? ఒకటి గుర్తు, పరిహారాలు ఎందుకు? రోజు మీ ఆవిడ్ని నువ్వు బాగున్నావు అని చెప్పుతారు, నువ్వు అందంగా లక్ష్మీదేవిలా ఉన్నావు అని చెప్పు, నీ భార్యను గౌరవించు, నీ భార్యని ప్రేమించు, నీ భర్తను గౌరవించు, నీ భర్తను ప్రేమించు. దానికి అనేక పూజలు ఎందుకమ్మా? లేవగానే ఇద్దరి మధ్యలో ఒక స్మైల్గా లేవండి. ఇద్దరు లేచి మొదలు స్మైల్గా లేవండి. ఒకరి పనులు ఒకరు జోక్యం చేసుకోండి. ఎలాగూ పని మనుషులు ఉన్నారు ఇవాళ రేపు. ఆ పని మనుషులకి వేసేటువంటి బాసులు అంట్లు ఉంటాయి. అంటూ ఆవిడకి మొగోడేస్తే పోయేదేమో నాకు అర్థం కాదు. ఒక అరగంట సేపు ఆడపిల్లలు లేట్గా లేచింది నష్టం ఏముంటుంది? కాస్త కాఫీ పెట్టివ్వండి. ఈ చిన్న చిన్న పనులే అద్భుతమైనటువంటి మీకు ఒక మెమరీ లాగా ఉంటుంది. ఇద్దరి మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో, పిల్లల స్కూల్కి తీసుకెళ్లే విషయంలో, రెడీ చేసే విషయంలో, పిల్లలకి బాక్స్ పెట్టే విషయంలో చిన్న చిన్న సహాయాలు కనుక ఆ భర్త చేయగలిగితే ఆ ఆడపిల్లకి ఎంతో ఆనందం. దానికి పూజల విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు మన పూజలకు వచ్చేస్తే ప్రతినిత్యం కూడా ప్రతి ఇంట్లో శివపార్వతుల యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం, సీతారాముల యొక్క అష్టోత్తరం చదువుకోవడం, లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదువుకోవడం వల్ల అద్భుతమైనటువంటి అన్యోన్యత ఉంటుంది. పూజల విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో వచ్చేటువంటి అమ్మవారి వ్రతాలు కానివ్వండి, తర్వాత వచ్చేసి సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి, ఇతరత్ర ఏమైనా వ్రతాలు కానివ్వండి, ఏదైనా దేవాలయ సందర్శన కానివ్వండి, నెలకు ఒక్కసారి ఏదైనా మీకు దగ్గరగా ఉన్నటువంటి దేవాలయానికి భార్యాభర్తలు పిల్లలు కలిసి వెళితే అద్భుతమైనటువంటి వైవాగ్యం ఉంటుంది. రెండోది, డోంట్ మేక్ సీక్రెట్స్. భార్యాభర్త సీక్రెట్లు ఎందుకు? ఇప్పుడు ఈ భార్య వల్ల మీ బామ్మర్తికి ఏమైనా ఇస్తుందేమో, మీ అత్తగారికి అంటే భార్య వాళ్ళ అమ్మగారికి దోచిపెడుతున్నటువంటి భావన మొగుడికి, కేవలం ఈయన ఆడపడుచుకే ఇస్తున్నదేమైనా ఇస్తున్నాడేమో, జీతం నాకు మొత్తం చెప్పట్లేడేమో, ఆ జీతం వాళ్ళ అమ్మకే నాన్నకే ఇస్తున్నాడేమో అనేటువంటి భావన ఆడపిల్లకి ఎందుకు? ఈ రకమైనటువంటి ఇద్దరి మధ్యలో సీక్రెట్స్ మెయింటైన్ చేసుకోవడం. ఉప్పు కారం ఎక్కువైతే ఈయన కోపం, ఆయన అరగంట లేటుగా వస్తే ఆమె కోపం. సో మద్యపాన సేవనం ఇవన్నీ కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ రోజుల్లో వచ్చేటువంటివి పెళ్లికి ముందు ఇద్దరు భార్యాభర్తలు కూడా సరే లవర్లుగా ఉంటారు అనుకుందాం. ఆయన మాత్రం పెళ్లికి ముందు ఈ పిల్లకి, ఆడపిల్లకి తల్లిదండ్రులు తెలవకుండా చెప్పకుండా అర్ధరాత్రి 12కి మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్లో ఆవిడ ఓపెన్ చేసుకుని దుప్పట్లో కప్పుకుని ఆవిడ మీకు మెసేజ్ రిప్లై ఇవ్వచ్చు. పెళ్ళయిన తర్వాత తన ఫ్రెండ్కి ఎవరైనా బాయ్ ఫ్రెండే ఉంటాడు, జస్ట్ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్కి 9:30, 10కి మెసేజ్ పెడితే
పరాయి మగవాడికి నువ్వు ఇట్లా మెసేజ్ పెడతావు అనేటువంటి అనుమానం నీకు, 11ంటికి నువ్వు ఆడపిల్లకి ఎందుకు మెసేజ్ పెట్టావని చెప్పేసి ఆవిడకి, ఈ రకమైన అనుమానాలు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. రెండవది ఆకర్షణ, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఆకర్షణ. భర్తకి ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం, భార్యకి ఇంకొకరితో అక్రమ సంబంధం. ఎప్పుడైతే కాముకమైనటువంటి బుద్ధి నీకు ఉంటుందో, ఇప్పుడు ఒక తప్పుగా అనుకోద్దు, నేను టీవీ ఛానల్ ఓపెన్ చెప్తున్నాను, నేను ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఉండేది ఒకటే సంబంధం, అది కాముకన సంబంధం. ఇంకొక మొగుడుతోని ఇంకొక ఆడదాంతో ఉన్నటువంటి అదే సంబంధంగా, ఇక్కడ భార్య దగ్గర భర్త దగ్గర దొరకంది సంబంధం అక్కడ ఏముంటుందో నాకు అర్థం కాలే. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు తప్ప, దీనికి మళ్ళీ వచ్చేసి మమ్మల్ని దానికి ఏమైనా పూజలు ఉంటాయా, పునస్కారాలు ఉంటాయా, నాలాంటి తిక్కులోడు ఉంటే ఉంటాయమ్మా బ్రహ్మాండంగా, ఒక 3.5 లక్షలు అవుతుందమ్మా, 3 రోజుల పూజ ఉంటుందమ్మా, బ్రహ్మాండంగా మీద 2 విగ్రహాలు పెట్టి పూజ చేయాలమ్మా అని చెప్పేసి శుభ్రంగా నేను తీసుకుంటాను, డబ్బులు తీసుకుంటాను నేను. అదే కనుక మీరు రోజు అమ్మవారిని పూజ చేసుకుంటూ ఇద్దరి మధ్యలో అనుమానం లేకుండా ఓపెన్గా ఉన్నప్పుడైతే నాలాంటి వాళ్ళ అవసరం మీకు ఉండదుగా. సరే పూజలు ఏదో మామూలు సత్యనారాయణ వ్రతాన్ని నన్ను పిలవచ్చు, గృహప్రవేశాన్ని పిలవచ్చు, అలాంటి అవసరం ఉంటుంది. కానీ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి, మేము కలిసి ఉండడానికి ఏమైనా చేయవచ్చా అనేటువంటి విధానానికి అనవసరమైనటువంటి దొంగ జ్యోతిష్కులను కలిసి ప్రమాదం నష్టం కొనుక్కుంటారు. వాడు చేసేది ఏమి ఉండదు. కాబట్టి మీరు చేసుకునేటువంటి సీతారాముల, పార్వతీ పరమేశ్వరుల, నారాయణ లక్ష్మీనారాయణ అష్టోత్తరం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ఓపెన్ మైండ్గా ఉండండి. ఇద్దరు ప్రతి నిత్యము లేవగానే అందరిలో సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఈశ్వరుడికి ఉన్నాయి, నారాయణుడికి ఉన్నాయి, బ్రహ్మగారికి ఉన్నాయి, వాళ్ళకంటే గొప్పవాళ్ళు మీరు. రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నాయి. సమస్య లేకుండా ఎందుకుంటాయి వాళ్ళకి? 3 పిల్లలకి అందరికీ ఉంటాయి. లోకేష్ వల్ల భువనేశ్వరి చంద్రనాయుడు గొడవ అవుతుంది, అలాగే రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మాయి వల్ల ఆయనకి గొడవ అవుతుంది. గొడవ ఎందుకు ఉంటుందండి? అది ఇల్లు, అదొక సామ్రాజ్యం. ఆయన సీఎం అయితే మాత్రం ఇంట్లో 3 కదా. కాబట్టి ఎవరికైనా ఇంట్లో గొడవలు అవుతాయి. ఆ గొడవలను ఏదో మనం దాన్ని పైకి తీసుకొచ్చేసి 10 మందిలో పెట్టి పలసన అయిపోయి వాళ్ళు మీరే తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు 73,000 మంది కేసులు, డైవర్స్ కేసులు ఉన్నాయి మన తెలంగాణ హైకోర్టులో. 73,000 కోట్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, డైవర్స్ కేసులు ఓన్లీ. ఎక్కడున్నామమ్మా? ఒక్కసారి మీరు మన నాంపల్లిలో ఇక్కడ ఉంటుంది, ఆబ్జర్వ్ ఓల్డ్ సిటీలో ఉంటుంది, ఇది కుటుంబ కోర్టు ఉంటుంది. దాని 5 అంతస్తుల బిల్డింగు, ఒక్కొక్క ఫ్లోర్లో 5 కోట్లు ఉంటాయి. 25 కోట్లలో ఒక్కొక్క కోర్టు దగ్గర 30 మంది వెయిట్ చేస్తుంటారు డైవర్స్ కేసు వాళ్ళు పర్ డే. అంటే 25 × 30 ఎంతమంది? 750 పర్ డే. 750 కేసులు వాళ్ళకి అక్కడికి వస్తూ ఉంటే నెలకి ఎన్ని వస్తున్నాయి, సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయి, మీ అంచనానికి వదిలేసా. ఇది నిజమా కాదనేది అందుకే అడ్రస్ చెప్తున్నాను. అఫ్జల్గంజ్లో ఉంది అది, ఓల్డ్ సిటీలో కోర్టు, ఇది కుటుంబ కోర్టు, ఫ్యామిలీ కోర్టులో 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దాన్ని వెళ్ళి చూడండి ఒకసారి మీరు. అంటే చిన్న చిన్న విషయాలకి కోర్టుకి విడాకులకి ఎందుకు వస్తున్నారు? అంత అంగరంగ వైభవంగా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. మొగుడు అమ్మనాన్ని వదిలిపెట్టి అమ్మనాన్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు చేసి గొడవలు పెట్టుకుంటున్నారు. మతాంతర వివాహాలు, ధర్మానికి వ్యతిరేకమైన వివాహాలు. ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంటే నీ మతంలో నీకు నచ్చిన వ్యక్తి దొరకలేదా? నీ కులంలో నీకు నచ్చిన వ్యక్తి దొరకలేదా? ఇక్కడ మళ్ళీ దానికి ఉపోద్ఘాతం. మీరు తప్పుగా మాడుతున్నానండి. ఇప్పుడు కులమతాలు లేవు, అలా కులమతాలు లేనందుకు రిజర్వేషన్లు ఎందుకు? ఇప్పుడు మరి రిజర్వేషన్లు ఎందుకు? ఓపెన్గా తీసేసేయండి అవన్నీ, ఆ కేటగిరీ తీసేసేయండి అంటారు. మా పిల్లలు అదే అడుగుతున్నారు మా పిల్లలు. సో వై షుడ్ ఐ అక్కడ నేను బాక్స్ టిక్ ఎందుకు పెట్టాలి? ఓసీ అని ఎందుకు టిక్ పెట్టాలి నేను? సో ఐ వాంట్ మీతో తీసేసేయండి అవన్నీ. దీనికి సమాధానం దొరకదు మీ దగ్గర. మళ్ళీ ఎప్పుడో అంబేద్కర్ గారు పెట్టారు, 70 ఏళ్ల క్రితం పెట్టారు, మనకి రిజర్వ్ పెట్టారంటే 70 ఏళ్ల క్రితం నుంచి ఇప్పుడు అంటే డెవలప్ అవ్వలేదా దేశం? 70 ఏళ్ళ నుంచి ఎవరైతే తక్కువ అనుకున్నారో వాళ్ళు అభివృద్ధి పొందలేదు. ఇంకా ఇప్పుడు పొందలేని వాళ్ళు ఇంకా 50 ఏళ్ళు కూడా పొందరు వాళ్ళు, ఇంకా 100 లక్షల సంవత్సరాలు కూడా పొందరు వాళ్ళు. కాబట్టి ఇటువంటివి అన్నీ మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది తప్ప ఏదో చదువుకున్నటువంటి సూడో వాళ్ళు, నేను నాస్తికవాదిని, నేను చదువుకున్న వాడిని, నేను పిహెచ్డీ చేశాను అనేటువంటి కొద్ది మేధావులు ఉంటారు. వాళ్ళు మేధావులు అనుకుంటారు. వాళ్ళు అందరినీ వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళకి చేస్తున్నారు తప్ప ఎవరిని ఎదగనివ్వడం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా కులం గురించి ప్రస్తావన చేసినప్పుడు ఎవరి కులం మరి గొప్పనే ఉంటుంది. బయటికి వచ్చినప్పుడు సనాతన ధర్మంగా బయటికి రండి, నీ మతాన్ని నువ్వు గౌరవించండి. బయట ప్రపంచంలో వెళ్ళినప్పుడు, అంటే బయట దేశం వెళ్ళినప్పుడు మేము భారతీయులము అని చెప్పండి. అంతే తప్ప గొప్పలు చెప్పుకునేటువంటి నీతులు వద్దండి. ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఆచారాలు పాటిస్తారు. దానికి మాలాంటి వాళ్ళని పూజలు పురస్కరించి పిలిచి మొగుడు పిల్లలకి ఏ పూజలు చేయాలి, విడిపోతున్న వాళ్ళు ఎలా విడగొట్టాలి, ఎలా కలిపిన పూజలు చేయాలి, చేతబడి ఏమైనా ఉంటాయా, మనబడి ఏమైనా ఉంటుందా, ఇవన్నీ కూడా పనికొచ్చే మాటలు. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో భగవంతునికి అనుగ్రహాన్ని పొందుకునే పూజలు తప్ప మనుషులు విడగొట్టడం, చంపేటువంటి పూజలు లేవు అన్న విషయాన్ని గుర్తించండి. గురుగారు చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా కుజ దోషం వల్ల కలిగే అనర్థాలు ఏంటి? అసలు ఇదే ఛానల్లో మనం దాదాపుగా ఈ విషయం 2-3 సార్లు చెప్పుకున్నాం మనం. కుజదోషం అనేది లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇద్దరికి చెప్పాను ఇదే టాపిక్ మళ్ళీ వచ్చింది, మరి మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. కుజదోషం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. రజస్వలాపూర్వమే వివాహం కొరకు చూసేది కుజదోషం. ఒకప్పుడు దరిద్రపు గొట్టు మొఘలుల యొక్క, దరిద్రపు వెధవలు మొఘలుల యొక్క పరిపాలన ఉన్నప్పుడు అష్టదరిద్రులైనటువంటి బ్రిటిష్ వాళ్ళు, అష్టదరిద్రులైన బ్రిటిష్ వాళ్ళు, దరిద్రపు మొఘలుల సామ్రాజ్యం ఉన్నటువంటి మనము ఆ సమయంలో
సనాతనం ఉండేటువంటి పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని మానభంగం చేసి చంపేతున్న సమయంలో వాళ్ళ పిల్లల్ని రజస్వలాపూర్వ వివాహమే అంటే పిల్లవాడికి పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుందని చెప్పేసి, అంటే వీళ్ళు రజస్వలైన దాన్ని పెళ్లి వాళ్ళు తీసుకెళ్ళి మానభంగం చేస్తారు. కాబట్టి వీళ్ళు మన ధర్మంలో ఏం చేశారంటే రజస్వలాపూర్వ వివాహం చేసేసుకుంటే పని అయిపోతుందనే భావనతో ఏమని చేశారు. దానికి అందరూ అప్పుడే పెళ్ళా అని భయపడతారు. మీరు అనుకున్నట్టుగా చాలామంది అనుకుంటారు, అబ్బో చిన్నపిల్లకి మేలు పెళ్ళా అండి అంటారు. సో కాబట్టి చిన్నపిల్లకి పెళ్ళా అండి అన్నటువంటి వాళ్ళకి 8 ఏళ్ల అమ్మాయికి ఇప్పుడు చేసినటువంటి కొంతమంది దరిద్ర పెదవులు 8 ఏళ్ల పిల్లని తీసుకెళ్ళి 40 ఏళ్ల వాళ్ళకి కట్టబెడుతున్నారు. అలాంటి పెళ్ళి కాదండి. 8 ఏళ్ల అమ్మాయికి 11 ఏళ్ల అబ్బాయితో చేసేవాడు. 11 సంవత్సరాల వయసు అబ్బాయితో చేసేవారు. 8 ఏళ్ళ తర్వాత అమ్మాయిని వివాహం తర్వాత అమ్మాయిని చదివించేవారు. 18 ఏళ్ల వరకు చదివించేవారు. అలాగే అబ్బాయి కూడా 21 ఏళ్ళు చదువుకునేవాడు. ఆ చదువుకున్న అంటే వాళ్ళ కులవృత్తి. అప్పట్లో బీటెక్లు, ఎంటెక్లు, బీటెక్లు, ఈ టెక్కులు లేవు. అప్పుడు టెక్కులు లేని వాళ్ళందరూ కూడా పాపం అందరూ సామ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు టెక్కులు ఎక్కువైపోయారు అందరు, కానీ అప్పుడు టెక్కులు లేవు. అటువంటి సమయంలో వాళ్ళ చదువుకొని అప్పుడు కాపురానికి వచ్చేవాళ్ళు. సంప్రదాయబద్ధమైనటువంటి కాపురం ఉండేది. ఈ 5 ఏళ్ల 6 ఏళ్లలో వాళ్ళకి పెళ్ళైన తర్వాత అత్తగాళ్ళు అంటే ఏమిటి, భార్య అంటే ఏమిటి, భర్త అంటే ఏమిటి, వాళ్ళ కుటుంబ ఆచార వ్యవహారాలు ఏంటి, ఒకళ్ళనొకళ్ళు 10 సంవత్సరాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది. ఆ భర్త మీద విపరీతమైనటువంటి ప్రేమ పెరగడానికి అవకాశం ఉండేది. ఈ భార్య మీద నా భార్య అటువంటి ఒక ఆకర్షణ బాగా పెరిగేది. కాబట్టి వాళ్ళిద్దరి లవర్లు అయిపోయేవాళ్ళు. అప్పుడు ఆ రిమైనింగ్ 10 years వాళ్ళు లవర్గా ఉండేవాళ్ళు. కాబట్టి పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్యలో ఎటువంటి సీక్రెట్స్ లేవు. దర్ బోత్ ఆర్ వెరీ హ్యాపీ. మన సంతానం వచ్చింది, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎగ్జాంపుల్ మా నాన్న అమ్మగారికి ఎలా జరిగింది వివాహం, దానికి ఎటువంటి ఇబ్బంది, నాకు ఇబ్బంది పడేట్లు చెప్పడానికి. సో అద్భుతంగా ఉన్నట్టు మేము 5 సంతానం ఉన్నాం. ఒక కూతురు మాకే, ఒక కూతురు మాకు, ఒక అక్క ఉంది. ఇంతమంది బ్రహ్మాండంగా అందరం కూడా మంచి హోదాలను ఉన్నాం, తెలివైన వాళ్ళంగా ఉన్నాం మనం. అంటే అది రజస్వలాపుర వివాహం కొరకు వీళ్ళందరూ భయపడుతుండే వాళ్ళు. 8 ఏళ్ల పిల్లలకు పెళ్ళి అన్నప్పుడు కుజదోషం వస్తుంది అమ్మాయికి, మరి పెళ్లి ఆలస్యం అవుతానగానే అప్పుడు భయపడి కుజదోష నిమిత్తంగా అక్కడ పేరు పెట్టారు. అంటే ఇది భౌగోళికమైనటువంటి ఉపద్రవాన్ని తగ్గించుకోవడానికి. రెండవది, చిన్నతనంలో పెళ్లి చేస్తే అమ్మాయికి సుఖ సంతోషాలు బాగా ఉంటాయటువంటి భావనతో కావచ్చు. అంటే ఇప్పుడు మీరు అంటారు, ఏమండి అమ్మాయి పెళ్లి చేయడం మీరు కరెక్ట్ అంటారా, మళ్ళీ వెంటనే ప్రశ్న అడగవచ్చు, మీరు సమర్థిస్తున్నారు దాన్ని అడగవచ్చు. ఇప్పుడు మీరు 25 ఏళ్ళకి పెళ్లి చేశారు కదా, 30 ఏళ్ళకి పెళ్లి చేస్తున్నారు, 25 ఏళ్ళు కూడా పోయింది అనుకోండి. 2010 వరకు 23-25 పెళ్ళి ఉండేది. 2010 తర్వాత మాత్రం 28 మినిమం వచ్చేసింది. ఇక 2025లో 30కి వచ్చేసారు. సో ఆడపిల్లల పెళ్ళికి 30కి వచ్చి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇప్పుడే పెళ్ళా నాకు అని అన్నారు. అది వేరే మీ కర్మ, అది నాకు సంబంధం లేదు ఆ విషయం. ఇప్పుడు 30 years పెళ్ళి అవుతున్నారు. ఇప్పుడు 30 years పెళ్లి చేసుకొని ఎంతమంది కపుల్స్ హ్యాపీగా ఉన్నారు? నాకు ఈ ప్రత్యక్షంగా మీరు ఎవరైనా ప్రేక్షకులు లైవ్లో ఉంటారు కదా, ఎవరైనా చెప్పండి 30 years తర్వాత పెళ్ళి అయిన వాళ్ళు ఎవరైనా సుఖంగా ఉన్నారా? మోర్ దెన్ 30% ఉండొచ్చు, యాక్సెప్టెడ్. 30% తర్వాత ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? నాకు ఎవరైనా ప్రేక్షకులు ఉంటే కామెంట్ చేయండి, నేను వెంటనే అడుగుతాను, ఆ విషయం చెప్తాను, దానికి సమాధానం. కాబట్టి ఎప్పుడూ హ్యాపీగా ఉండం మనం. కాబట్టి ఏదో రకమైనటువంటి భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పెళ్ళి అనే కార్డు వేసుకోవడం కాదండి. మనం జీవిత భాగస్వామితో అనుబంధాన్ని, ఆనందాన్ని పెంచుకునే విషయంగా మనం డెవలప్ అవ్వడానికి సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలి. సరైన సమయం దాటిపోతే నష్టం అని చెప్పడానికి కుజుడు చెప్పారు. ఇక నాలాంటి జ్యోతిష్కులు వచ్చేసారు. కుజుడు వచ్చేసి మీకు మీ కుజుడు మీ జాతకంలో మీది మేషలగ్నం అండి, అష్టమంలో కుజుడున్నాడు, 2వ ఇంట కుజుడున్నాడు, 4వ ఇంట కుజుడున్నాడు, సప్తమ కుజుడండి, అబ్బబ్బబ్బబ్బ వేర్ల కుజుడండి. మీరు వెంటనే మీరు 2 లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసుకోవాలండి. ఎక్కడికి వెళ్ళాలయ్యా? వెళ్ళదు, మా ఇంటికి రండి, శుభ్రంగా నేను విగ్రహం పెడతాను. సుబ్రహ్మణ్య విగ్రహానికి కందులతో పూజ, కందులతో హోమం, దర్భతో హోమం, సుబ్రహ్మణ్య స్వామి హోమాలు. కుదోషం పూర్తి 2-3 రోజులు చేసిన తర్వాత ఓం భీం భీం ఫట్, మీది అయిపోయింది, మీ కుదోషం పోయింది, పెళ్లి చేసుకోండి. మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి వస్తారు 3 ఏళ్ల తర్వాత. గురుగారు అప్పుడెప్పుడో పెళ్ళి అన్నారండి, 2025లో మీరు పెళ్ళి అన్నారండి, మరి 2028 వచ్చిందండి, ఇంతలో మా అమ్మాయికి 33 ఏళ్ళు వచ్చాయండి, పెళ్ళి అవ్వలేదండి. ఏం చెప్తావు సమాధానం? అంటే అది కుజదోష ప్రభావం కాదు. కుజదోష ప్రభావం రజస్వలాపూర్వ వివాహానికి వరకు మాత్రమే. ఇప్పుడు మీరు చూడాల్సింది జన్మజాతకంలో అనేక గ్రహాల యొక్క ప్రభావాన్ని, సప్తమ స్థానాధిపతి శుక్రుడు ఎలా ఉన్నాడు, సహజ కలతగా ఎలా ఉన్నాడు, ఇవన్నీ అంచనా వేసి ముహూర్త సమయాన్ని, తల్లిదండ్రుల యొక్క పుణ్యబలాన్ని అన్నిటినీ అంచనా వేసి చెప్తేనే సరైనటువంటి పెళ్లి వివాహ సమయం వస్తుంది. వివాహ సమయం 21, 18, 21, 23, 25. 25 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం, కొద్దిగా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. 28 ఏళ్ళ తర్వాత పెళ్లి అనుకుంటే మాత్రం తప్పకుండా సెకండ్ హ్యాండ్ మొగుడు, సెకండ్ హ్యాండ్ భార్య వస్తుంది, ఇది గ్యారెంటీ, గుర్తుపెట్టుకోండి. 28 years తర్వాత ఆఫ్టర్ మీరు యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ బిఫోర్ 28 years, బట్ యూ విల్ గెట్ ఏ సెకండ్ హ్యాండ్ హస్బెండ్, సెకండ్ హ్యాండ్ ఉమెన్, ఇది మాత్రం గ్యారెంటీ. ఇదేదో నేను లైవ్లో చెప్తాను, అందుకే నేను రికార్డెడ్ చెప్పట్లేదు, ఇది లైవ్లో చెప్తే మీకు అర్థమవుతుంది. 28 ఏళ్ళ తర్వాత పెళ్ళి అనేది అనర్థదాయకము.
అది ఓవర్ మెచ్యూరిటీ అనుకుంటున్నారు, కానీ అది ఓవర్ఫ్లో లాగా అవుతుంది. అంటే బండికి ఇంధనం సరైనటువంటి పైపులో రావాలి, ఓవర్ఫ్లో అయితే సరిగ్గా రాదు, ఆగిపోద్ది బండి. ఇక్కడ కూడా 28 తర్వాత ఓవర్ మెచ్యూరిటీ అయిపోయి అది అమెరికా వెళ్ళి రష్యా వెళ్ళి ఐ కెన్ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటూ మీరు చేసేటువంటి కొన్ని ఊహాత్మకమైనటువంటి జీవితాల్లో రియాలిటీ మర్చిపోతున్నారు. కాబట్టి బిఫోర్ 25 years బెటర్ ఫర్ మ్యారేజ్, ఇది గుర్తుపెట్టుకోండి. దానికి ఎటువంటి కుజదోష సంబంధ నిమిత్తం లేదు, కాబట్టి మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దీనికి పరిహారాలు ఉన్నాయి, మరొక ఎపిసోడ్లో మళ్ళీ పరిహారాలు చెప్పుకుంది. ఇప్పటికే చాలా ఉపోద్ఘాతం ఎక్కువైంది, ఈ అమ్మాయికి ఏ అడగాలో అర్థం కావట్లేదు అదనమాట. నేను లక్ష్మీదేవి గురుగారు అలాగే కాలర్స్ కూడా మన కోసం వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. కాలర్ తీసుకుంది. హలో హలో, నమస్తే అండి, నమస్తే. నమస్తే మేడం. మీ పేరు పార్థసారథి, ఏంటండి? అమలాపురం. అమలాపురం, మీ పేరు చెప్పండి. పార్థసారథి అండి. ఓకే, పార్థసారథి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. చెప్పండి, మీరు అడగండి. పార్థసారథి గారు మీరు అడగండి. మీ యొక్క టీవీ వాల్యూమ్ తగ్గించండి, చెప్పండి. టీవీ తగ్గించండి, మేము చెప్పేది ఏం లేదు, మీరు అడిగితే చెప్తాం. నమస్తే అండి. నమస్కారం పార్థసారథి గారు. నమస్తే అండి. అది మన హిందూ ధర్మంలో పునరపి జననం పునరపి మరణం అని చెప్తారు కదా. అవునండి. అంటే పుట్టినవాడు మళ్ళీ పుడతాడు, చచ్చిపోయిన వాడు మళ్ళీ పుట్టినవాడు చచ్చిపోతాడు అని చెప్తారు కదా. అవునండి. అవునండి. మరి క్రైస్తవ మతంలో అలా చెప్తారేంటండి? ఎక్కడ చెప్పారు, ఏం చెప్పారు, మీ ప్రశ్న ఏంటో కరెక్ట్గా అడిగితే. పుణ్యం చేస్తేనంటే స్వర్గానికి పోతాడు, అర్థం కాలేదు. పాపం చేస్తే నరకానికి పోతాడు. ఓకే, రైట్. ఏంటి అంటే మీ ప్రశ్న ఏంటంటే పుణ్యమైన పనులు చేసి స్వర్గానికి వెళ్తారు, పాప పనులు చేస్తే నరకానికి వెళ్తారంటారు, ఇదొక విషయం చెప్తున్నారు. పునరభిమరణం పునరభిజనం అంటున్నారు, దేనికి కరెక్ట్? మరి మరి పాపం చేసినా మరి జన్మ ఉంది, పుణ్యం చేసిన జన్మ ఉంది అంటున్నారు. మీ ప్రశ్న అది, అంతేనా? టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టాలి. పార్థసారథి గారు, క్రైస్తవ మతంలో ఏం చెప్తున్నారండి? రైట్, ఇప్పుడు చెప్తాను, మీ ప్రశ్నకి సమాధానం చెప్తానండి స్పష్టంగా. ఒకటి, పుట్టినటువంటి జన్మకి సార్థకత పొందడానికి మళ్ళీ జన్మరాహిత్యాన్ని పొందుకుంటారు. జన్మరాహిత్యమే ఉంటుంది ఖచ్చితంగా. అంటే మన పుట్టిన పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది, నీతి నియమము, ఒక వైజ్ఞానిక సిద్ధాంతము, భౌతికమైనటువంటి శరీరం యొక్క కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, వీటిని మనం అవలంబిస్తూ అంతిమంలో నారాయణ స్మరణ చేసుకుంటూ ప్రతినిత్యము భగవన్నాస్మరణతో మనము పునర్జన్మరాహిత్యాన్ని పొందుకునేటువంటి ప్రయత్నమే చేయాలి. కర్మ సాక్షిభూతుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి కర్మ చేయడం వంతు. ఎలాంటి కర్మలు చేయాలి? 10th క్లాస్లో నీకు ఒక పరీక్ష పేపర్ ఇచ్చారు, దాంట్లో 4 సమాధానాలు ఇచ్చారు, అందులో 3 తప్పుడు సమాధానాలు ఇచ్చారు. 3 తప్పుడు సమాధానాలు టిక్కు పెడితే నువ్వు ఫెయిల్ అయిపోతావు కదా. భగవంతుడు కూడా మనకి ఈ శరీరాన్ని, ఈ బుద్ధిని, ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ శ్వాసని ఇచ్చి దేవుడు, దయ్యము, అపనమ్మకము, నాస్తికవాదము, బూటకవాదం అనేటువంటి కొన్ని అనేక రకాల తప్పుడు సమాధానాలు ఇచ్చి ఒకటి మాత్రమే సరైన సమాధానం ఇచ్చారు. ఆ ఒకటైనటువంటి సమాధానం సరైనది ఏంటంటే నిరంతరం భక్తి భావన. నాయన, అచింత్యాత్మకమైనటువంటి నీ రూపాన్ని సందర్శించే భాగ్యాన్ని కలిగించు, ఈ శరీరాన్ని నాకు ఇచ్చావు, దీనివల్ల 10 మందికి మంచి చేసేటువంటి శక్తిని నాకు ఇవ్వు అని పూజించగలిగి ఆయన సేవించి లౌకికమైనటువంటి అందరికీ సేవ చేసి భగవన్నాస్మృతితో అంతిమంలో మోక్షాన్ని పొందుకొని పునర్జన్మ రాహిత్యం పొందడం. రెండవది, నేను పుట్టాను, ఈ పుట్టుకు కారణం మా నాన్న మా అమ్మ, వాళ్ళిద్దరు పడుకొని నన్ను కన్నారు కాబట్టి నాకు బ్రహ్మాండటువంటి నాకు పుట్టుక ఇచ్చారు. మా నాన్న నాకు 100 కోట్లు ఇచ్చారు, మా అమ్మ 50 కోట్లు ఇచ్చింది. 150 కోట్లు ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోవాలి, పర్ డే నేను 20 లక్షలు ఖర్చు పెట్టాలి అనే భావనతో రోజు నువ్వు మానభంగాలు చేస్తూ, నెలకొక మర్డర్ చేస్తూ, 2 నెలలకోసారి దొంగతనం చేస్తూ, నీ జీవితాన్ని 3 ప్రశ్నలు తప్పుడు సమాధానాలు టిక్కుపెట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకొని, కనిపించిన దాన్నల్లా అనుభవిస్తూ, కనిపించిన వాడినల్లా అనుభవిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకొని మళ్ళీ నువ్వు కుక్కగా పుడతావా, పందిగా పుడతావా? ఎందుకంటే 16 జన్మలు పుట్టాలి, 16 జన్మలు పుట్టుతూనే ఉండాలి, నువ్వు పుట్టి పాపకరం అనుభవిస్తూనే ఉండాలి. అటువంటి పాపకరం అనుభవించడానికే మళ్ళీ పునరభిమరణం పునరభిజననం. ఇప్పుడు నీకు జన్మరాహిత్యం కావాలంటే శుభకర్మలు మాత్రమే చేయాలి. లేదు పునర్జన్మ కావాలనుకుంటే తప్పకుండా నువ్వు పాపకర్మలు చేస్తున్న కొద్దీ నీకు జనం వస్తుంటుంది. మనిషి పుట్టుకే వస్తాను మీరు ఎప్పుడు అనుకోకండి. మనిషి పుట్టుక ఇప్పుడు అది దుర్లభమైనది. మనిషి పుట్టుక మనకి దేహాన్ని జ్ఞానాన్ని కలిగిన వాడు భగవంతుడు అనేక రకాల రూపాల్లో ఒక రూపాన్ని మనకి ఇచ్చాడంటే, మనిషి రూపాన్ని ఇచ్చాడంటే నువ్వు మంచితనం చేయాలంటే నువ్వు ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అవబోతున్న అర్థం. ఈ పాస్ అవ్వబోతున్న సమయంలో మాస్ కాపింగ్ పాల్పడితే నీ జీవితాన్ని నష్టం చేసుకుంటావు. కాబట్టి జీవితం అనేటువంటి పరీక్షలో అనేక రకాల వ్యామోహాల్ని,
అనేక రకాల కామకతత్వాన్ని, అనేక రకాల లోభాన్ని మీకు నీ ముందర పెట్టి వాటికి నీ నుంచి లాగేసుకునే ప్రయత్నం చేస్తాడు. అటువంటి వైపు నువ్వు కనుక మోహితుడు అయితే మళ్ళీ పునర్జన్మ ఉంటుంది. నీకు పునర్జన్మ రాహిత్యం కావాలంటే నీ కర్మను నువ్వు చేయాలి, తప్పకుండా చేయాలి. ఒకవేళ మంచి కర్మే వచ్చి మళ్ళీ నీకు మానవ జన్మే వస్తే కూడా మళ్ళీ పుణ్యకర్మ చేయడానికి తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి అంటే పునర్జన్మ రాహిత్యానికి, మోక్షాన్ని పొందడానికి నిరంతరం మంచి పనులు మాత్రమే చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పాప ఫలితం వల్ల మళ్ళీ జన్మ వస్తుంది, దాన్ని అనుభవించి తీరాలే, తప్పదు. శుభమస్తు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? విజయవాడ శకుంతల అండి. శకుంతల గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. మా అమ్మాయిలకి సూతకం వచ్చిందండి. రేపటి 11కి మరి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా లేదా అదొకటి. ఇంకోటి ఏమో అనాయాసైన మరణం దినాదైవని జీవితం అని అంటారు. చదివితే మంచిదంటారు, ఎప్పుడు చదవాలా అట్లా అని. అక్కడ ఒకటి విషయం శకుంతల గారు, ఒకటి మీరు కంగారు పడక్కర్లే. అనాయాసేన మరణం వినాదైన్యన జీవనం అంటే ఇక్కడ ఏమిటంటే భగవంతుడు నిరంతరం కోరుకోవాలి. అది స్వామి నాకు అనాయాసమైనటువంటి మరణాన్ని ఇవ్వు, ఎప్పుడు కోరుకోవచ్చు మనం. అంటే ఇప్పుడే చనిపోవడం అని కాదు అర్థం. నీకు మరణం ఆసన్నమైనప్పుడు అనాయాసమైన మరణం కావాలి నాకు. ప్రతినిత్యం నేను ఎక్కడ కూడా దరిద్రముతో బాధపడకుండా వినా దైన్యేన జీవనం, ఎవరిని అడగకుండా, 10 రూపాయలు అడగకుండా, అప్పు చేయకుండా, ఇబ్బందులు లేకుండా, రోగము లేకుండా, రొప్పులతో కాకుండా ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవాలి అనేటువంటి భావనతో స్వామిని నిరంతరం ప్రార్థన చేయొచ్చు. మనం చేసేటువంటి పూజల భావం అదే. స్వామి నాకు క్షేమంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉంచమని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇక రెండవది మీరు అడిగిన ప్రశ్న, అమ్మాయికి సూతకం ఉందన్నారు. సూతకము అంటే 11 రోజుల సూతకం అన్నారు మీరు. 11 సూతకం ఏంటి? పురుటి సూతకమా లేదా మరణ సూతకం వచ్చిందా? ఏం సూతకం వచ్చింది మీకు? శకుంతల గారు నా వైపునండి. శకుంతల గారు సరే, ఒకవేళ మీకు సంవత్సర సూతకం కనుక వచ్చినట్టయితే మాత్రం అంటే ఈ శకుంతల గారి అమ్మాయికి అత్తగారు మామగారు చనిపోయి ఉంటే 11 రోజులు కనుక మహిళా సూతకం అయిపోయి ఉంటే మాత్రం మీకు అంటే ఎవరైతే శకుంతల గారి అమ్మాయి అల్లుడు గారు ఇద్దరు కూడా సంవత్సర సూతకం ఉందా లేదా 11 రోజుల మహిళ ఉందా అర్థం కాలేదు నాకు. పురుడు ఉందా అర్థం కాలేదు. పురుడు లాంటిది ఉంటే మాత్రం దోషం లేదు, రేపు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎల్లుండి. ఒకవేళ సంవత్సర సూతకంలో ఉంటే మీకు పనికిరాదు. అంటే మీకు మీ అల్లుడి గారి యొక్క తండ్రి గారు కాలం చేస్తే మాత్రం సంవత్సర సూతకంలో వారికి వ్రతం చేసుకోవడానికి పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. పురిటి మహిళ ఉన్న శుద్ధి అవుతుంది, మీరు వ్రతం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. శుభమస్తు. నమస్కారం. గురుగారు, అదే విధంగా చూస్తే చాలా మందికి సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. అయితే దీనికి కారణం కొన్ని దోషాలంటూ చెప్తూ ఉంటారు. అయితే నిజంగానే మరి సంతాన సమస్యలకి కాలసర్ప దోషం ఒక కారణంగా మనం భావించవచ్చు అంటారా? కాలసర్ప దోషం కూడా కారణం అవుతుంది ఖచ్చితంగా. నిజంగానే కాలసర్ప దోషం కారణం అవుతుంది. ఎందుకంటే శుభగ్రహాలన్నీ కూడా కేతువు రాహుకు మధ్యలో అన్ని గ్రహాలు ఉండడం వల్ల వాటి యొక్క ఛాయాబలాన్ని మనం ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. అంటే ఆ 2 గ్రహాల యొక్క ఛాయాస్థితి మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అంటే ఎలాగ ఉంటుందంటే తీవ్రమైనటువంటి ఒక మేఘము సూర్యుని యొక్క కాంతిని కమ్మినట్టే ఉంటుంది. వెలుతురు వస్తుంది, సూర్యకాంతి కనపడదు. మనకి వెలుతురు కనబడడం వేరు, సూర్యకాంతి కనబడడం వేరు. కాబట్టి వెలుతురే ఉంటుంది కానీ సూర్యకాంతి కనబడదు. అలాగే జాతకంలో సంతాన యోగం ఉంటుంది కానీ సరైన సమయాన్ని మనకి చూపించలేకపోతుంది అనమాట. రెండవది, లగ్నము నుంచి పంచమ స్థానంలో శని రాహుల కలయిక కానీ, కేతు రాహు కలయిక కానీ, కుజరాహుల కలయిక కానీ పంచమ స్థానం ఉంటే మాత్రం సంతానానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పవచ్చు. ఒక రకంగా జాతకాన్ని పరిశీలన చేస్తే మాత్రం సంతానం అవుతుందా లేదా కూడా కరెక్ట్ చెప్పవచ్చు. నిస్సంతు అని చెప్పవచ్చు. వంధ్య అంటారు దాన్ని, వంధ్య దోషము. వంధ్య అంటే సంతానం లేదని అర్థం. కానీ అటువంటి దోషాలు స్పష్టంగా చెప్పవచ్చు. అది సర్పదోషంగా ఉంటుంది. పంచమ స్థానాధిపతి యొక్క పాపగ్రహ స్థితి బట్టి కూడా మనం చెప్పవచ్చు. దానికి ఆ సర్పదోషము, కేతుదోషం ఇవన్నీ కూడా మనకి సంతానాన్ని నిరోధించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతాన దోషం స్పష్టంగా చెప్పవచ్చు. రైట్, మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? ఆ? మీ పేరు చెప్పండి. అప్పుడే చెప్పాను మేడం. హలో, టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. నమస్తే. రైట్, మొత్తం మీద అయితే కూడా మనం చాలా వరకు దోషాలు చూస్తుంటాం గురుగారు. ఇప్పుడు సంతానం గురించి కూడా మీరు నిజంగానే కాలసర్ప దోషం ఒక కారణం అని చెప్పారు. అదేవిధంగా వివాహాలకు సంబంధించి కూడా మనం కొన్ని దోషాలు చూస్తూ ఉంటాం. వివాహాలు ఆలస్యం అయితే కూడా నాగదోషం ఉంది అంటూ కూడా కొంతమంది ఈ కారణంగా చెప్తూ ఉంటారు. మరి అదెంత వరకు నిజమంటారు? కుజదోషం వల్ల మీకు వివాహాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో నాగదోషం, ఈ కుజదోషం రెండు కూడా వివాహానికి ఆలస్యం కారణం కాదు. సహజమైనటువంటి కళత్ర కారకుడు శుక్రుడు వివాహానికి ప్రథమ దోష కారకుడు. అంటే వివాహాన్ని కానియకుండా ఆటంకాలు కలిగించేవాడు శుక్రుడే అవుతాడు.
అయితే సప్తమాధిపతి లగ్నం నుంచి జాతకంలో చాలా స్పష్టంగా పరిశీలించగలిగితే లగ్నాత్తు సప్తమ స్థానాధిపతి యొక్క ప్రభావాన్ని బట్టి, అలాగే భాగ్యస్థానం అంటే 9వ స్థానం, ఈ 9వ స్థానం 2 స్థానాన్ని బట్టి తప్పకుండా మన వివాహ సంబంధమైనటువంటి యోగ్యత ఎప్పుడు కలుగుతుందో చెప్పడానికి ఉంటుంది. రెండవ జన్మలగ్నం నుంచి 2వ స్థానం కుటుంబ స్థానం అంటారు. ఈ 3 స్థానాన్ని బట్టి మనం వివాహ సంబంధమైనటువంటి పరిశీలన కావిస్తే తప్పకుండా వివాహం తెలుస్తుంది. అది మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రాహు దోషకారకుడు, కేతు దోషకారకుడు, కుజుడు దోషకారకుడు చెప్పడం అనేది అబద్ధం. అలాంటిది ఏముండదు. ఈ వివాహానికి ఆటంకానికి వేరే గ్రహాలు ఉంటాయి, ఈ గ్రహాలు కాదు. దాంట్లో కొంత పాత్ర కుజుడు కూడా ఉంది. అంటే వివాహం సప్తమ స్థలంలో కుజుడు ఉంటే మాత్రం వివాహాన్ని హడావుడిగా చేస్తుంటాడు వాడు. అంటే ఒక పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకునేవాడు. అది కొంత దోషం ఏర్పడుతుంది తప్ప వివాహానికి ఆటంకం కలిగించేటువంటివి కాదు. ఆటంకం కలిసి తప్ప ఇబ్బంది అంటే పూర్తిగా అవరోధం కలిగించేవి కాదు. కాబట్టి దాని గురించి మనం లేదు. జన్మలగ్నాత్తు సహజ కళత్రకారకుడు సప్తమాధిపతి యొక్క ప్రభావాన్ని బట్టి చూడాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా వివాహం ఎందుకు ఆలస్యం ఉందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. జన్మజాతకంలో చూడాలి. ఓకే, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అమ్మా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మందా వెంకన్న, వట్టమే గ్రామం నుంచి చేస్తున్నాను. ఓకే వెంకన్న గారు, గురువు గారు ఉన్నారు, గురువు గారితో మాట్లాడండి. అయ్యా, గురువు గారి పాదాలకు చేతకొట్టి వందనాలయ్యా. అఖండ ఐశ్వర్యం వస్తు వెంకన్న గారు, ప్రతిసారి మీకు బాగానే కలుస్తుంది ఫోన్ కాల్. ఈ మధ్య కాలంలో చాలా మందిని చూస్తున్నాను. ఈ గంగా స్నానాలు ప్రజలను పీడించి, తల్లిదండ్రులను పీడించి, ప్రజలను పీడించి, ఇంకా ఎంతో మందిని తప్పులు చేసి, ఇక మళ్ళీ గంగా స్నానం పోతే ఆ తప్పులన్నీ క్షమిస్తాడు, నా పాపాలన్నీ స్టెయిన్ అయ్యి అన్నటువంటి భావనతో ఉంటున్నారు. మరి ప్రజలను పీడించి ఇలాంటి తప్పులు చేసి పోతే గంగా స్నానాలు పోతే పాపాలు నశిస్తాయా, ఇంకా ఏమన్నా ఎక్కువ వస్తాయా? వీటి గురించి తెలపాలని కోరుతున్నాను. నాకు తెలిసి మందా వెంకన్న గారికి మనం అభినందనలు తెలిపాలి. ప్రతి వారం కూడా తప్పకుండా ఇతను మన కార్యక్రమంలో చురుగ్గా పాలు పంచుకుంటాడు. మరి మందా వెంకన్న గారికి తప్పకుండా కాలు కలుస్తుంది. అది అదృష్టం అనుకోవాలి మనకి. సో ఇటువంటి సమయంలో వెంకన్న గారికి అభినందన తెలియజేసుకుంటూ, అంటే తల్లిదండ్రుల్ని బాధ పెట్టి, సోదరుల్ని బాధ పెట్టి, అయిన వాళ్ళని బాధ పెట్టి గంగా స్నానం, యమునా స్నానం, పుష్కరిణి స్నానాలు చేస్తే మనకి మంచి జరుగుతుందా అంటే ఏమాత్రం మంచి జరగదు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టిన వాడికి అశ్వమేధ యాగం చేసినా సరే ఎటువంటి పుణ్య ఫలితము దక్కదు. అదొకటి. గంగా స్నానం ఎందుకు? అశ్వమేధ యాగం, వాజపేయి యాగం చేసినా సరే, వాజపేయి యాగం అనేది ఉత్కృష్టమైనది. అటువంటి వాజపేయి యాగం చేసినా సరే తల్లిదండ్రులను బాధ పెట్టిన వారికి, తల్లిదండ్రులు కించిత్ ఇబ్బంది పెట్టిన వారికి, సరే తల్లిదండ్రులు కావాలని పిల్లల్ని బాధ పెడితే అటు తల్లిదండ్రులు దూరంగా ఉండడం తప్ప ఇంకేం చేయలేం. కాబట్టి అలా తల్లిదండ్రులు అత్యంత మైత్రి ఉండి, తల్లిదండ్రుల వల్ల నువ్వు లాభ పొంది, తల్లిదండ్రుల వల్ల నువ్వు వృద్ధి పొంది, వారిని దూరం పెట్టి వారిని బాధించిన వారికి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎటువంటి గంగా స్థానం వల్ల కానీ, పుణ్యనిధి స్థానం వల్ల కానీ, నువ్వు కేదార్నాథ్ వెళ్ళు, తిరుమల వెళ్ళు, శ్రీరంగం వెళ్ళు, ఎక్కడ వెళ్ళినా సరే అటువంటి తల్లిదండ్రుల పాపం, తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టిన పాపము నేను వదలక మానదు. నువ్వు యాగము చేసినా నీకు పుణ్య ఫలము కలగదు. తల్లిదండ్రుల్ని కంట నిరిపెట్టిన వాళ్ళు బాగుపడే అవకాశాలు లేవు. పుణ్య ఫలితం పొందుకునే అవకాశం అంతకన్నా లేదు. గుర్తుపెట్టుకోండి. శుభమస్తు. గురుగారు, అదేవిధంగా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వారు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి వారు ఎలాంటి పూజలు చేయాలంటారు? ఇక్కడ మనకి తప్పకుండా అంటే అనారోగ్యం ఉన్నవాడు తప్పకుండా అమ్మవారి పూజలు ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. అట్లాగే అంటే ఏది కూడా జన్మజాతకంలో చూస్తాం. జన్మజాతకంలో ఆరోగ్య స్థానం అనేది 6వ స్థానం, 6వ స్థానం. జన్మలగ్నం 12వ స్థానం. ఈ 6, 12 స్థానాలని 8వ స్థానం. ఈ 3 స్థానాలు చూసి మనకి ఎలాంటి అనారోగ్యాలు రాబోతున్నాయి, వస్తాయా, వస్తే పరిణామాలు ఏంటి, దానికి తగ్గటువంటి గ్రహ జాతకంలో అంటే గ్రహాల యొక్క ప్రభావం చేత గ్రహ పరిహారం చేసుకోవాలి. అక్కడ జపము, తపము, హోమం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. లేదా అష్టోత్తరాలు చదువుకుంటే సరిపోతుంది. అయితే తప్పకుండా ఇవన్నీ మనకి జాతకం తెలియని వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఏం చేయాలంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గమ్మ వారిని ఎక్కువగా మీరు కనుక పూజించగలిగితే తప్పకుండా మీకు ఆరోగ్యం. రెండవది ముఖ్యమైనది సుబ్రహ్మణ్య స్వామి. సమస్తమైనటువంటి రోగనాశన కారకుడు, శత్రునాశన కారకుడు, బుద్ధిగల కారకుడు, సైన్యానికి అంటే మనోధైర్యానికి కారకుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే కూడా తప్పకుండా సమస్త రోగాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణించడం, దీనివల్ల మనకి తప్పకుండా ప్రశాంతత, ఆనందయోగం, ఆరోగ్యయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దత్తుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని ముగ్గురిని ఎంతగా పూజించగలిగితే అంత అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. శుభం కలుగుతుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. గురుగారు, అదేవిధంగా తరచూ తీర్థయాత్రలకు సందర్శించడానికి వెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా తీర్థయాత్రలు సందర్శించడానికి వెళ్ళటం వల్ల మనకి కలిగే ఫలితాలు ఏంటి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, క్షేత్రంలో వచ్చేటువంటి బలం వేరు. మన ఇంట్లో దేవుళ్ళు లేడా చాలా మంది అంటారు. అంటే మీ ఇంట్లో దేవుళ్ళు లేడా, అందుకే మీరు అక్కడికి వెళ్తున్నారా అంటే ఇదే ప్రశ్నని
నీకు ఇంట్లో నమాజ్ చేసుకోవా, మసీదుకి వెళ్ళాలనా? ఇంట్లో నువ్వు చర్చి పెట్టుకొని నువ్వు శిలువ వేసుకొని ఇంట్లో పూజ ప్రార్థన చేయలేవా? నువ్వు అప్పుడు చర్చికి వెళ్ళాలా? నువ్వు సిక్కులోడివి, నువ్వు ఇక్కడే ఎందుకు ఉండాలి? నువ్వు అక్కడికి నీ గుడికి ఎందుకు వెళ్తున్నావు? అడగమని చెప్పండి, ధైర్యం సరిపోదు. నేను అడగలుగుతాను, నాకు అసలు భయమే ఉండదు. నాకు నా ధర్మానికి వ్యతిరేకంగా ఎవరున్నా సరే నీ ధర్మం గురించి నేను మాట్లాడను. నీ నమాజ్ గురించి, నీ చర్చిలో ఫాదర్ గురించి నేను మాట్లాడు, నీ పాస్టర్ గురించి వేస్తూ నాకు అనవసరం, నీ సిక్కులో అంటూ గురువు గురించి నాకు అనవసరం. నా ధర్మం గురించి మాట్లాడు. నేను స్టేట్ అవైనాను, నేను ఎవరి గురించి మాట్లాడను, అవమానం చేయను. ఎందుకంటే నీ ప్రార్థన నీది, నీ దేవుడిని హ్యాపీనెస్, ఓకే, ఎంజాయ్ చేయి. నా దేవుడిని తప్పుగా ఎందుకు వస్తున్నావు? కానీ ఇక్కడ మాట్లాడేవాడు ఈ సూడోనాస్ అనేటువంటి వెధవలు మాట్లాడే మాటలు నా దేవుని గురించి మాట్లాడుతుంటారు. ఇక్కడ వచ్చినటువంటి ధర్మ సందేహం అక్కడే. అటువంటి వాళ్ళకి సమాధానాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నా ధర్మం నాకు ఉంటాయి భయ్, నేను ఎడమ వైపు పడుకుంటా, నాకు అదే సంతోషం, నేను కుడివైపు పడుకుంటా, నా ఇష్టం అది. నా ఇంట్లో నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటా, నా ఇష్టం అది. అలా నువ్వోడివి, నేను రుద్దానేమని వచ్చేసి, కానీ నా గురించి మాత్రం మాట్లాడే అధికారం నీకు ఎవడిచ్చాడు? కాడు ఉండదు. ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ క్షేత్రాలకు వెళ్తే ఏమవుతుందంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక భౌగోళికమైనటువంటి ఆకర్షక్తి బాగా ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్ అంటారు మీరు. ఇది మేమంటే గురుత్వాకర్షక్తి. అక్కడికి వెళితే మనకు ఒక వ్యక్తికి మనస్థిమితంగా ఉంటుంది. శ్రీశైలం వెళ్తే ఒక వ్యక్తికి ధన ప్రవాహం బాగా వస్తుందని నమ్మకం ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తే మనకి ఒక అద్భుతమైన యోగం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి యాదగిరిగుట్ట వెళ్తే నాకే అద్భుతంగా జరుగుతుంది. నాకున్నటువంటి సమటువంటి శత్రుపీడలు తొలిపోయినాయి. నేనే ఉదాహరణ. నాకు శత్రువులు ఉండేది, అంటే జనాకర్షణ లేకుండా అప్పుడు ఎక్కువగా వచ్చేసరికి నాకు చుట్టూ ఎక్కువ శత్రువు ఉండేది. ఆ శత్రువుల పీడ తొలగిపోయింది నాకు. అంటే ఏమైంది, ఇద్దరం హ్యాపీగా దూరంగా ఉన్నాం మేము. వాడు నా గురించి మాట్లాడి నేను వాడి గురించి మాట్లాడాను, నాకు ఇబ్బంది లేదు, హ్యాపీనెస్. వాళ్ళ ఇంటికి ఫంక్షన్ అయితే వెళ్తాం వస్తాం, అంతవరకే. శత్రుత్వం లేదుగా, అది నాకు కలిగింది. అంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి బాగా ఉంటుంది. తిరుమల వెళ్తారు అందరూ కూడా, తిరుమలలో అందరికీ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకు కూడా లక్ష్మీప్రదం ప్రశాంతత ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క గురుత్వాకర్షణ శక్తి బాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళడం వల్ల మేధస్సు బాగా ఉంటుంది, అలాగే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, అనుకున్న పనిలో వేగం ఉంటుంది, అనుకున్న పని పూర్తవడానికి అవకాశం ఉంటుంది, మంచి కుటుంబ సఖ్యత బాగా ఉంటుంది, పిల్లల వల్ల ప్రయోజనం ఉంటుంది, పిల్లలకి వృద్ధి ఉంటుంది. కాబట్టి ఆయా క్షేత్రాల్లో క్షేత్రం యొక్క మహిమ, అక్కడటువంటి స్వామికి అమ్మవారికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తిలో మన కొంత ఈ శక్తిని మనకి ప్రసన్నం చేసే అవకాశం, దానివల్ల మనం ప్రయోజనాన్ని పొందుకుంటాం. మన చైతన్య స్థితి బాగా ఉండడం వల్ల మనలో పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి అవకాశం, అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేసుకునే అవకాశం, అవతల వాళ్ళ మీద శత్రుత్వాన్ని పోగొట్టుకునే తత్వాన్ని ఒక క్షేత్రానికి వెళ్తే కలుగుతుంది. ఆ తిరుమల కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివయ్య కావచ్చు, శ్రీశైలం కావచ్చు, వేములవాడ రాజన్న కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది సంతోషాన్ని, మనకి ప్రయోజనాన్ని, చైతన్య స్థితి కలిగిస్తుంది. కాబట్టి క్షేత్రానికి వెళ్ళడం చాలా విశేషం. నా ఇంట్లో దేవుడు ఏంటి, నా మనసులో ఉంటాడు. అహం బ్రహ్మస్మి, నేనే దేవుడిని చెప్తాను. నేనే దేవుడిని. అలాగే నాకు దండం పెట్టమని చెప్పలే. నేను నీ మతం వచ్చి నాకు దండం పెట్టమని చెప్పలే. కానీ మీ మతంలో వచ్చేసి మాత్రం మమ్మల్ని మా దాంట్లో చేరండి, మా దాంట్లో రండి అని చెప్తుంటారు. మా దాంట్లోంచి స్వధర్మంలో సనాతనమైనటువంటి అమ్మాయిని మాత్రం లాక్కెళ్ళడం, ట్రాప్ చేయడం, ఇవన్నీ కూడా మీ ధర్మంలో ఉన్నాయి, మా ధర్మం లేదు. అందుకే మా ధర్మం, మీది మతం. అది గుర్తుపెట్టుకోండి. నేను స్టేట్ అవే, నేను దేనికి భయపడేవాడిని కాదు. నేను బైక్ మీద వెళ్తాను, నేను హాయిగా, భయపడేది లేదు. నా ధర్మం జోలికి రావద్దు, మీ ధర్మం జోలికి మేము రావాల్సిన అవసరం మాకు లేదు. ఇది క్లారిటీ. ఎస్ గురుగారు, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే ముందు ముడుపు కట్టుకోవాలి అంటారు. అయితే ఆ ముడుపు ఏ విధంగా కట్టాలి, దీనికి సంబంధించి శాస్త్రం ఏం చెబుతోంది? ముడుపు కట్టమని శాస్త్రంలో ఎక్కడ చెప్పలే. ఆ శాస్త్రంలో ముడుపు కట్టమనే విషయమే లేదు. మొక్కులు ఉన్నాయి. అంటే ఏమిటి, భగవంతుని మొక్కు అంటే ఏమిటి, నీ కోరిక తీర్థ నీకు 100 కోట్లు వచ్చిన తర్వాత స్వామి వారికి కొబ్బరికాయ కొడతారు, మొక్కు కాదండి. స్వామివారికి, స్వామి ఇది నాకు ఈ కార్యక్రమం పూర్తవ్వాలి, నేను నీ దర్శనం చేసుకోవడానికి అనుమతినివ్వు అంటే, నాకు 10 రూపాయలు వస్తే నీ దగ్గర రావడానికి నాకు అవసరం ఉంటుందని చెప్పడం మొక్కు తప్ప, నాకు 100 కోట్లు వస్తేనే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నడుచుకుంటూ వస్తాను, నీ విమానంలో వచ్చేసి అది కడతాను చెప్పడం కాదు. మొక్కు అంటే ఏమిటంటే ఈ కామ్యకమైనటువంటి కర్మ పొందడానికి నేను నీ దగ్గరికి వస్తున్నానని చెప్పి మొక్కుకోవడం ఆయనకి, అది మొక్కు అంటే. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు కంప్లీట్ దర్ ప్రోగ్రామ్. ఆఫ్టర్ కంప్లీట్ అని చెప్పలే ఆయన. ఆయనకి రుణం, నీకు బాకీ ఆయన, నీకు క్యాషియర్ ఆయన, నీకు నువ్వు టోకెన్ ఇచ్చేదా ఆయనకి డబ్బులు ఇవ్వడానికి. కాబట్టి ముందే మొక్కుని, నాకు ఈ పని నిమిత్తమై ముందుగా నీ దగ్గరికి వస్తున్నానని చెప్పి మొక్కు చెల్లించుకోవడానికి ఎటువంటి ఆటంకం లేకుండా నా ప్రయాణాన్ని సాఫీగా కలిగి స్వామి నీ మొక్కు తీర్చుకుంటా అని చెప్పడం కోసమే ప్రయాణం. కొంతమందికి మొక్కు తర్వాత అదే ఆ కాస్త మొక్కు తీరిన తర్వాత వెళ్ళమనేటువంటి మొక్కులు ఎక్కువైపోయినాయి. అలా కాదు, ముందే బిఫోర్ దట్టే మనం మొక్కుకోవాలి. సరే, అలా మొక్కడం వల్ల ఇప్పుడు ఆచార ప్రకారంగా ముడుపు కట్టే విషయం ఆచారంగా ఉంది. అది కొన్ని 100 ఏళ్ల నుంచి ఉంది. మా ముత్తాతల నుంచే ఉందని చెప్తున్నారు. ఎలా కట్టాలంటే ఒక్కొక్కరు ఒక రకం. ఇప్పుడు కొంతమంది మ్యాక్సిమం చాలా మంది కొబ్బరికాయ కడతారు. జుట్టున కొబ్బరికాయ కట్టేసి దాని ఎర్రగుడ్డలో కానీ పసుపు గుడ్డలో కానీ కట్టి కాసిన బియ్యం వేసి 1 రూపాయి బిళ్ళ 1 వక్క అందులో వేసేసి మూట కట్టి దాని అందరూ నమస్కారం చేసుకుంటారు, మాకు సమస్తమైనటువంటి కార్యసిద్ధి పొందాలని. అంటే
ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్లు ఐఐటీలు అయిపోరు. నీ బలం ఎంత, నీ మేధస్సు ఎంత, నీ శక్తి ఎంత, దీని ప్రకారం ఆలోచించుకొని నువ్వు కోరుకోవాలి తప్ప నువ్వు ఉండేది బక్కగా ఉంటూ 10th ఫెయిల్ అయిపోయి నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి, కలెక్టర్ కూర్చోవాలి, నేను ఎలా సాధ్యమవుతుంది? నేను గ్రూప్స్ రాస్తాను, నేను ఇంటర్మీడియట్లో టాప్ లెవెల్ పాస్ అవుతాను, నేను గ్రూప్స్ బలంగా రాయాలి, ఢిల్లీ వెళ్ళో హైదరాబాద్ వెళ్ళో చదువుకోవాలి, నేను సంకల్పం బలంగా ఉంటే అవుతారు. అది నువ్వు 10th ఫెయిల్ అయిపోయి ఇంట్లో చుట్టబీడి తాగకుండా కూర్చొని నేను కలెక్టర్ అయిపోతా, కిరణ్ శర్మ నాకు కలెక్టర్ అయిపోతాను జాతకంలో చెప్పాడు, ఎలా అవుతావు నువ్వు? అవ్వవు నువ్వు, సాధ్యం కాదు అది. అందుకని యోగ్యత వేరు, యోగం వేరు. యోగ్యత అందరికీ ఉంటుంది, యోగం కొందరికే ఉంటుంది. ఆ యోగం కొందరికి ఉన్న వాళ్ళే నాయకులు, అదే కలెక్టర్లు, ఇవన్నీ అయినారు వాళ్ళు. యోగం లేని వాడు అంతే, యోగ్యత ఉంటుంది అందరికీ. యోగ్యత వేరు, యోగం వేరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ముడుపు కట్టేప్పుడు సంకల్పాన్ని మనకి యథాశక్తి సంకల్పం చెప్పుకొని ఆ ముడుపు కట్టేసి, స్వామిది నా పూర్తయిన తర్వాత తప్పకుండా నేను నీకు ఈ సేవ చేస్తాను, నీకు ఈ యొక్క భగవంతుని దేవాలయాన్ని సేవ చేస్తానని మొక్కోవడం, అది నీకు అయిన తర్వాత దాని ముందు మనం వెళ్ళి రావాలి. ఆయన దగ్గరికి ముందు గుడికి వెళ్ళాలిగా, గుడికి వెళ్ళి అక్కడ ముడుపు కట్టాలి. అక్కడ ముందు వెళ్ళి ముడుపు కట్టేసి నా కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసి ఈ సేవ నీకు పూర్తి చేస్తాను, లోక కళ్యాణం కోసం ఈ పని చేస్తాను అని చెప్పి మొక్కోవడమే మొక్కుబడులు అంటారు. ఆ మొక్కునే ముడుపు కట్టడం అంటారు. ఆ ముడుపు కట్టడం అనేది తప్పకుండా ఆయా దేవాలయాలు, కొన్ని దేవాలయాల్లో బియ్యం మాత్రమే కడతారు, కొన్ని దేవాలయాల్లో ఒక్కలు మాత్రమే కడతారు, కొన్ని దేవాలయాలు జుట్టు కడతారు, కొన్ని దేవాలయాల్లో దారం మాత్రమే కడతారు. ఒక్కొక్క దేవ ఆచారం ఉంటుంది. ఈ ముడుపు అంటే ఇది ఇలా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మోర్ అంటే ఎక్కువగా కొబ్బరికాయని ముడుపు కడుతుంటారు. అది అంటే పూర్ణ ఫలం కాబట్టి కొబ్బరికాయ కడుతూ ఉంటారు. అది విశిష్టత. ఓకే గురుగారు, అదే విధంగా గోపూజ చేస్తూ ఉంటారు. గోపూజ వల్ల సకల దేవులకు కూడా పూజ చేసినంత విలువ అంటారు. అయితే మరి గోపూజ ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి? సర్వశ్రేష్టమైనది గోపూజ, సర్వశ్రేష్టమైనది. ఇప్పుడు మీరు తిరుమల వెళ్ళారు, అక్కడ తిరుమలలో మీకు చంద్రబాబు నాయుడు గారితోనో లేదా రేవంత్ రెడ్డి గారితోనో డైరెక్ట్ ప్రధానమంత్రి గారితోనో పక్క నిలబడి అమ్మ స్వామివారి దర్శనం జరుగుతుంది లోపల రమ్మంటే అని చెప్పినప్పుడు గోవు ధ్వజస్తంభం, తిరుమలలో ధ్వజస్తంభం బయట గోవు ఉంటుంది, గోవు ప్రసవం జరుగుతుంది. ఇంకా విశేషంగా మీరు గోవు ప్రసవం జరుగుతుంది. ఆ సమయంలో ప్రధానమంత్రి తిరుమల స్వామి వారికి రాయడం మొక్కడానికి వెళ్తారా, అక్కడ విగ్రహాన్ని మొక్కుతారా, ఇక్కడ గోవుని దర్శించుకుంటారంటే అక్కడ దేవాలయంలోకి వెళ్ళడం కన్నా ఇక్కడ గోవుకి ప్రదక్షిణ నమస్కారం చేసుకోవడం సర్వదా శ్రేష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రధానమంత్రి పక్కన నిలబడి లోపలికి వెళ్ళి మహా విష్ణుమూర్తి దర్శనం పాపాదమస్తకం దర్శనం చేసుకుంటా ఫలితం కన్నా ఇక్కడ గోవు ధ్వజస్తంభం దగ్గర బయట గోవు కనబడుతున్నప్పుడు ఇంకొక విశేషంగా గోవు ప్రసవం అవుతున్న గోడు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇంకా విశేషం. కాబట్టి గోవుని సందర్శించడమే సమస్తం. ప్రత్యక్షంగా దేవుడు కనబడుతున్నాడు అక్కడ, నీకు అమ్మవారు ప్రత్యక్షంగా కనబడుతున్నప్పుడు అక్కడ లోపలికి వెళ్ళి ఆయన మొక్కడం ఎందుకు, ఇక్కడే ఉన్నాడు ఆయన. కాబట్టి గోవుని అంత విశిష్టంగా మనం పూజ అని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఇది శాస్త్రం, ఇదేదో మొక్కుబడి కాదు, ఇది శాస్త్రము. కాబట్టి గోవుని ఎప్పుడైతే మనం ప్రదక్షిణ నమస్కారం చేస్తామో అంతటి విశేషమైనటువంటి ఫలితం కలదు. ఎక్కడని గోవు కనబడతారే ఆ గోవుని వెనక వైపు ముట్టుకొని నమస్కారం చేసుకుంటే సమస్త దేవతా నిలయం. గోవు ఎప్పుడైనా సరే పరిశుద్ధంగానే ఉంటుంది. గోవు ఎంత నీకు గొడ్ల కావల్లో ఉన్నా సరే గోవును ఆలింగనం చేసుకుంటే సమస్త రోగాలు తగ్గిపోతాయి. ఇది విశేషం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గోవుకే ప్రాధాన్యత, గోవుకే నమస్కారం చేయాలి. లోపల శ్రీశైలం మల్లన్న చూడ అవసరం లేదు, వెంకన్న అవసరం లేదు, రాజరాజన్ అవసరం లేదు, లక్ష్మణ స్వామి ఎవరు అవసరం లేదు. గోవును చూసుకుంటే అద్భుతం, విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. గురుగారు, ఎన్నో ధర్మ సందేహాలకు సంబంధించి ఎన్నో చక్కటి పరిష్కారాలు మీ మాటల్లో మాకు మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. సంతోషం. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.